తో మాట్లాడినా 3 నెలలు ఈ గోడ కట్టేశారు. 3 నెలలు కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తే వెళ్ళిపోతే అన్ని దారికి వస్తాయి. మన మీద కేసు పెడతారు. వాడు ఏంటంటే చేసి వీళ్ళు అందరూ వచ్చారు మా మీదకి అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ప్లాను. ఆ ప్లాన్ మనం తిప్పికొట్టాలంటే కామ్గా స్టేట్మెంట్ ఇచ్చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే అయిపోతుంది. వస్తారు కదా కలెక్టర్, పేరుతోటైనా మనం ఏంటంటే లేడీస్ తోటి డైరెక్ట్ మనం ఎన్ని ఇల్లులు ఉన్నాయి వాళ్ళు భయపడట్లా పగడాల నాగరాజు ఎంత ఇచ్చిండో మరి వాళ్ళు వస్తే గొడవ పెట్టుకోమని వాడు ఎంత ఇచ్చిండో గొడవ పెట్టుకోమని వస్తే వీళ్ళకి ఏదైనా తొందర వాడు గుడిసోడు రావట్లేదు. వాడు మళ్ళీ ఫేస్బుక్ లలో తింటాను తినలేని లంచోడుకు కేబుల్లతో వాడు డబ్బులు తగ్గిపోతే 4 సార్లు కాంప్రమైజ్ చేశాను నేను. వాడు వాళ్ళ ఫేస్బుక్ లో ఈ ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో చూడండి, మీరు ఇదంతా ఎట్లా కబ్జా చూడండి. గతంలో వీళ్ళందరికీ ఇట్లనే కబ్జా చేసుకుంటే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు అందరూ వచ్చి ఇక్కడ డిస్మెంటల్ చేశారు. మళ్ళీ మంత్రి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మంత్రి గారితో చెప్పించుకుంటే మళ్ళీ తీసుకొచ్చి చూడండి ఇక్కడ కొత్త ఈ రోడ్ అండి. అసలు ఇది ప్రభుత్వ భూమిలో వీళ్ళ కబ్జా, అసలు ఉన్న వాళ్ళకి రోడ్ లేదు, వీళ్ళ కోసం రోడ్ వేయించుకున్నారు. ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికల కోడ్ నడుస్తూనే ఉంది, ఆయన అప్పుడు వేసుకున్నారు. ఇది గతంలో అండి సుల్తాన్ నగర్ అని చెప్పి పేరు పెట్టి అప్పుడు బోర్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు. అప్పుడు సుల్తాన్ గారిని నేను తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఇట్లా పరిస్థితి బాగాలేదు సార్ అని చెప్పడం వల్ల సార్ అక్కడ బోర్ వేపిద్దామని చెప్పేసి ఆ రోజు నైట్ బోర్ వేయించాం. బోర్ వేసి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ నేను ఇచ్చిన, నా సొంత డబ్బులతో చేసిన తర్వాత వీళ్ళందరికీ పట్టాలు లేవు, ఎవరి దగ్గర కూడా మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే ఇది ప్రభుత్వ భూమి, మీకు పట్టాలు వేయడం కుదరదని చెప్పేసి మమ్మల్ని అప్పుడు రిజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా మందికి మన వేరే చోట్ల వీళ్ళకి వాళ్ళకు భూమి వేయటం జరిగింది. ఇది చూసుకుంటూ దాదాపు ఇక్కడ 10 కోట్ల రూపాయలు సంబంధించింది. 10 కోట్ల రూపాయలు అండి. కార్పొరేటర్ పగడాల నాగరాజు అనుచరులు వాళ్ళతో వీళ్ళు కబ్జాలు చేపించి భూమిని అమ్మటం ఇటువంటివి జరిగినాయి. ఇక్కడ దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఇంకా ముందు పోయినా కూడా ఉందండి. ఇవన్నీ తీసుకుని లాస్ట్కి పువ్వాడ అజయ్ కుమార్ నగర్ అని మార్చిరు. సుల్తాన్ బోర్డు తీసేసి అప్పటికప్పుడే పువ్వాడ అజయ్ కుమార్ నగర్ మార్చుకుంటూ వీళ్ళంతా కబ్జాలు చేసుకుంటూ ఒక్కొక్క ప్లాట్ని 20 లక్షలు, 25 లక్షలు, 40 లక్షలకు అమ్మటం. అమ్మి చిన్న చాప బీద వాళ్ళకి రోడ్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు. మేము అప్పుడు ఏదైతే వేసినామో అదే ఉంది ఇప్పుడు వరకు. ఈ కబ్జాలు, భూ కబ్జాలు, దందాలు కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయినాం. దయచేసి దీని మీద విచారణ చేసి గతంలో కూడా ఇది ఎట్లయితే డిస్మెంటల్ చేసిరో దీన్ని కూడా డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మా కోరిక విజ్ఞప్తి. దయచేసి ఆఫీసర్లు కూడా మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చూడండి చూడండి ఇందులో 17 గజాలు ఇల్లు చూడండి. ఖాళీ ప్లేస్ ఉంది కదండి, అందులో ఎందుకు ఇట్లే అంటే కబ్జాదారులకు ఇచ్చేసారు. ఇక్కడ 70 ఇచ్చి సరిపోదు, పంపించవచ్చు. అమ్ముకోండి 50 వీళ్ళు చెప్పడం ఏంటంటే
మీకు ఏమైనా బాధ వచ్చింది అనుకోండి, ఒక గది అమ్ముకొని ఒక 50,000 ఇస్తాం మేము. 50 ఇచ్చుకుంటే వీళ్ళు 10 లక్షలకు అమ్ముతారు. 50 గజం ఎవడు గజాలు 20 గజాలు మనిషినే ఉండేది. వాళ్ళేమో 200 గజాలు ఉండాలి, వీళ్ళేమో ఇదిగో ఇట్లా బీదవాళ్ళు పాపం పట్టాలు కప్పుకుంటూ ఇందులో 20 గజాలండి. అంటే ప్రభుత్వానికి కనీసం కన్ను ఉందా లేదో, అప్పుడు ఎంఆర్ఓ వరకు కన్ను ఉందా లేదో. 20 గజాలు ఏమైనా పట్టాలు ఇస్తారు ఎవడన్నా? మొత్తం వెనకాల బావిలాగా తీశారు. దిల్లు పడుతుంది కాను, దిల్లు పడుతుంది అదే. విగ్రహాలు